సో మిమ్మల్ని ఆనందంగా అలరిస్తూ హ్యాపీగా నవ్విస్తూ మాటల మాంత్రికుడు రాబోతున్నారు. 5 సంవత్సరాల వయసులోనే ట్రైనింగ్స్ మొదలుపెట్టారండి. స్టేజ్ ఏమి కొత్త కాదు. 5 సంవత్సరాల వయసు నుండి కూడా ట్రైనింగ్స్లో ఉన్నారు సార్. సో స్టేజ్ మీద ఉంటున్నారు ఇప్పుడు. అండ్ హీఈస్ ఏ మల్టీఫేస్డ్, అంటే బహుముఖ ప్రజ్ఞాశాలి. ఒక యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, సినిమా హీరో, ఇంకా మనకు తెలియనివి చాలా ఉన్నాయి. చదవాలంటే చాలా టైం పడుతుంది. అలాగే ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సెక్రటరీ ఆఫ్ ఏపీ టీవీ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి కూడా ఆయన డైరెక్టర్గా ఉన్నారండి. అండ్ 100 ట్రైనింగ్ మాడ్యూల్స్ని డిజైన్ చేశారండి. ట్రైనింగ్స్ ఇవ్వటం కాదు, మాడ్యూల్స్ని డిజైన్ చేశారు. 1500కు పైగా డిఫరెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు. సో అటువంటి క్రియేటివ్ ఎంగేజింగ్ ట్రైనింగ్ స్టైల్ని తన లైఫ్ స్టైల్లోనే అలవర్చుకున్నటువంటి గొప్ప వ్యక్తి మనకు రాబోతున్నారు. మనకి ఉస్మానియా యూనివర్సిటీ, మైక్రోసాఫ్ట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ మెనీ అదర్ కంపెనీస్ చాలా ఉన్నాయండి. అటువంటి ఆర్గనైజేషన్స్ కూడా సార్ ట్రైనర్గా వెళ్తూ ఉంటారు. 12 నంది అవార్డుల గ్రహీత, 12 నంది అవార్డుల గ్రహీత అండి సార్ మనకి. సో నేను చెప్పినట్టుగా 1975లోనే చైల్డ్ యాక్టర్గా వచ్చారు. సో హీఈస్ నన్ అదర్ దాన్ అవర్ ప్రదీప్ సార్. సార్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద డయాస్ ఫర్ యువర్ వండర్ఫుల్ ట్రైనింగ్ సెషన్. వాట్ ఈస్ సార్? గుడ్ ఆఫ్టర్నూన్. మనమందరం ఇంపాక్ట్ ఫ్యామిలీ. ఎస్ ఆర్ నో? కష్టాల్లో, సుఖాల్లో, నేర్చుకోవటంలో, చేర్చుకోవటంలో ఇంపాక్ట్ ఫ్యామిలీ నెంబర్ 1. ప్రపంచంలో ఏ సంస్థకి ఇలాంటి లైక్ మైండెడ్నెస్ లేదు. పుట్టిన 1 ఇయర్ లోపల 10,000 మంది కుటుంబ సభ్యులు చేసుకున్న ఏకైక అగ్రగామి సంస్థ మన ఇంపాక్ట్. ఎస్ ఆర్ నో? గంప గారు చెప్పినట్టు ఇది 1 కోటి మంది మెంబర్స్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. కష్టం కాదు, మన అందరం కష్టపడాలంతే. ఈ ప్రెసిడెంట్షిప్ మీరు అందరు చేశారు కదా, ఎల్లో షర్ట్స్ వాళ్ళందరికీ ఫస్ట్ గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏడాది పాటు మీరు అందరూ శ్రమించినందుకు మీకు సాల్యుటేషన్స్. అయితే మీ పాత్ర ఇక్కడితో అయిపోలా, కథ ఇప్పుడు మొదలవుతుంది మీకు. ఎందుకంటే యు మూవ్ ఫ్రమ్ ప్రెసిడెంట్ టు అడ్వైజరీ కెపాసిటీ, బ్యాక్ బోన్, మెయిన్ యాక్టివిటీ నుంచి బ్యాక్ స్టేజ్ యాక్టివిటీకి మీరు వెళ్తారు. మీరు ప్రెసిడెంట్ మాత్రమే కాదు, రాబోయే ప్రెసిడెంట్కి పెద్ద అన్న, అక్క. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం ఒక బాధ్యత తీసుకుంటామో లైఫ్ లాంగ్. గంప నాగేశ్వరరావు గారికి తెలుసు, నేను ఒక ఆర్గనైజేషన్లో కనీసం ప్రెసిడెంట్ కూడా కాలా, కానీ 40 ఏళ్ళ ఆర్గనైజేషన్ చిటికిన వేల మీద ఎత్తి మోసాను. పొజిషన్ ఈజ్ ఓన్లీ 1 ఇయర్ గుడ్ విల్, బట్ గుడ్ విల్ ఈజ్ ఎ లైఫ్ టైం పొజిషన్. జీవితాంతం మన గుడ్ విల్ మనతో పాటు ఉండేలాగా మనం అందరం చేసుకోవాలి. నాకు ఇచ్చిన టాపిక్ పెద్ద టాపిక్. అక్కడ ఇందాకే నేను ఎక్కకుండానే శ్రీనివాస్ ఇక్కడ 40 నిమిషాలు అన్నాడు, ఎక్కిన తర్వాత 30 నిమిషాలు అంటాడు. బట్ స్టిల్ ఐ విల్ ట్రై టు డూ సంథింగ్ డిఫరెంట్. దానికంటే ముందు ఏంటంటే, ఈ నేషనల్ కన్వెన్షన్ చేసుకుంటూ నేషనల్ కన్వెన్షన్కి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చాం. 2 రోజుల డెలిబరేషన్స్ మామూలు విషయం కాదు. మిగతా చోట ఎట్లా ఉంటాయి, వచ్చేవాడు పోయేవాడు అట్లా ఉంటాయి. ఇక్కడ మీకు స్పీచెస్, మధ్యలో అవార్డ్స్, రివార్డ్స్, బుక్ రిలీజులు మొత్తం క్లబ్ చేసి మీకోసం పెట్టారు. ఇంపాక్ట్ ఈజ్ ఏ వండర్ఫుల్ ఆర్గనైజేషన్. నాతో సహా నేను ప్రపంచంలో మామూలుగా ఎక్కడున్నా ఏం చేసినా ఐ థింక్ నాకు ఒక రికార్డు, ఒక అవార్డు ఇవ్వాలి. మ్యాక్సిమం ట్రైనింగ్స్ డన్ బై ఎనీ ఇండివిజువల్ అదర్ దెన్ గంప నాగేశ్వరరావు ఇస్ ప్రదీప్. గంప తర్వాత ఇంపాక్ట్లో చేసింది. ఫైన్. మీ అందరికీ ఇప్పుడు ఆంట్రప్రెన్యూర్షిప్ గురించి మాట్లాడబోతున్నా. బిజినెస్కి ఆంట్రప్రెన్యూర్షిప్కి తేడా ఉంది. ఆంట్రప్రెన్యూర్షిప్ అంటే ఏంటి, మనం ఎలా రావాలి జీవితంలో? మీరు టీచర్ అవ్వచ్చు, యాక్టర్ అవ్వచ్చు, లేకపోతే మీ ప్రొఫెషన్ ఏదన్నా అవ్వచ్చు, కానీ మనం నమ్ముకోవడం ఆంట్రప్రెన్యూర్షిప్, మనం ప్రొజెక్ట్ చేసుకోవడం ఆంట్రప్రెన్యూర్షిప్. ఒకళ్ళు ఎవరో నాకు ఫోన్ చేసి అడిగారు, సార్ నాకు ఇంగ్లీష్లో మంచి స్పీకర్ కావాలి సార్, మా రోటరీ క్లబ్ వాళ్ళ డిస్ట్రిక్ట్ కన్వెన్షన్ హైదరాబాద్లో అవుతుంది, మా కీనోట్ స్పీకర్ కావాలి, మా దగ్గర 50-60 వేలు బడ్జెట్ ఉంది, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని. నా దగ్గర బోల్డ్ మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పేరు చెప్తే నాకు ఆంట్రప్రెన్యూర్షిప్ కాదు. నేను వెంటనే అన్నా, మీరు అమితాబ్ బచ్చన్కి ఫోన్ చేసి మంచి యాక్టర్ ఎవడైనా ఉన్నాడా అని అడిగినట్టుంది సార్ అన్న. వెంటనే సార్ మీరే చెప్తారా అన్నాడు. అన్న నేను పోయి డబ్బు తెచ్చుకున్నా. సెల్లింగ్ అవర్ ఐడియాస్.
ప్లేసింగ్ అవర్ సెల్ఫ్ అబోవ్ ది అదర్స్. మన్ని మనం ఎలా మార్కెట్ చేసుకోవాలి, మనం ఏ ప్రొఫెషన్లో ఉన్నాం పక్కన పెట్టండి, మనం ఎక్కడున్నా సరే మన్ని మనం ఎలా ప్రొజెక్ట్ చేసుకోవాలి. ఎవడైనా వచ్చి మీ కాస్ట్ ఎక్కువ సార్ అన్నాడు అనుకో, 5 స్టార్ అంతే కదండి, కాఫీ 500 ఉంటుందంట. కరెక్ట్ కదా? నా అనుభవాన్ని ఎవడైనా కాస్ట్ చేయగలడా? మన ఇన్పుట్స్ కాస్ట్ చేయాలి. సో ఆంట్రప్రెన్యూర్షిప్ అంటే ఏంటి? ఎంటర్ ద వరల్డ్ కాల్డ్ ఆంట్రప్రెన్యూర్షిప్. క్విక్గా చెప్తాను. బిజినెస్ మ్యాన్కి ఆంట్రప్రెన్యూర్షిప్కి మధ్య తేడా ఉంది. బిజినెస్ మ్యాను మార్కెట్ ప్లేయరు, అంటే మార్కెట్లో మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారో అలా చేస్తారు. కానీ ఆంట్రప్రెన్యూర్ అయితే మార్కెట్ లీడర్. ఇంకో ప్రదీప్ ఉన్నాడో చూపించండి. ప్రదీప్ లాంటి వాడు ఒకడే ఉంటాడు, గంపా లాంటి వాడు ఒకడే ఉంటాడు, ఇంపాక్ట్ లాంటిది ఒకటే ఉంటుంది. వీ షుడ్ నాట్ బికమ్ మనం 1000 మంది మధ్యలో గొర్రెల మందులో హే డ్ర్ బా అంటే వెళ్ళే గొర్రెలు కాదు, మనమే గొర్రెల కాపిరి. పద అంటే 10 మంది గొర్రెలు మన చుట్టూ పోవాలి కదా. సో యు ఆర్ మార్కెట్ లీడర్స్, వీఆర్ నాట్ మార్కెట్ ప్లేయర్స్. అండ్ బిజినెస్ మ్యాన్ ఈజ్ జస్ట్ క్యాలిక్యులేటివ్ నేచర్. అరే ఎంత అమ్మితే ఎంత వస్తుంది, ఎంత అమ్మితే వస్తుంది. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతా, మీరు అందరూ జవాబు చెప్పండి. 5 రూపాయలకి ఒక గుడ్డు చొప్పున 100 గుడ్లు మీరు కొన్నారనుకుందాం. 5 రూపాయలకి ఒక గుడ్డు చొప్పున 100 గుడ్లు మీరు కొన్నారనుకుందాం. దాన్ని లాభానికి ఎలా అమ్ముతారు? చెయ్యెత్తి చెప్పండి నాకు. దాన్ని ఎలా అమ్ముతారు చెప్పండి. చెప్పండి సార్. ఆమ్లెట్ వేసుకుంటాడు ఈయన. ఓకే అంటే ఆయన అమ్మడు, తినేస్తాడు ఆస్తిని. ఈ నేచర్ అది. ఇంకెవరైనా చెప్పండి. చెప్పండి. ఓకే ఐ విల్ కమ్ దిస్, యు ఆర్ వెరీ క్లోజ్ టు మీ. 50 చెప్పండి. పోల్ట్రీ ఫామ్ పెడతాను. వెరీ గుడ్. ఇప్పుడు తినడానికి రేపటికి కదా. నెక్స్ట్ ఏమండి? ఎగ్ మంచూరియా తింటారు. అదే ఆస్తిని అమ్ముకు తినే బాపత్ మీరు. బాయిల్ ఎగ్స్ వేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి. వండర్ఫుల్. ఇప్పుడు నేను చెప్తా. చెప్పండి. 100 గుడ్లు కనుక మనం 5 రూపాయలకి కొంటే జనరల్గా 90% మంది 6 రూపాయలకి అమ్మి 100 రూపాయలు లాభం చేసుకుంటాను సార్, 20% కంటే వ్యాపారంలో ఏం మిగులుతుంది సార్ అంటారు. ఈయన చెప్పిన థియరీ ఏంటంటే 100 గుడ్ల దగ్గర మీ దగ్గర ఉంటే మీరు 5 రూపాయలు కొంటే 20 గుడ్లను 6 రూపాయలు చొప్పున అమ్మేయండి. ఎందుకంటే బతకాలి కదా, ఈరోజు ఆకలి అవుతుంది కదా, ఇవాళ కావాలి. 20 గుడ్లు అయిపోయినాయి. మీ దగ్గర ఇంకా ఎన్ని ఉన్నాయి? 80 గుడ్లు ఉంది. 80 గుడ్లన్నీ కోడి పిల్లల కింద తయారయ్యేదాకా ఓపిక పట్టండి. 5 రోజులకో 10 రోజులకో అవి కోడి పిల్లలు అవుతాయి. కోడి పిల్లలు అయిన తర్వాత అందులోంచి 20 కోడి పిల్లని 50 రూపాయలకి అమ్మండి. మార్కెట్లో కొంటారు. 5 రూపాయల గుడ్డుని 50 రూపాయలకి 20 కోడి పిల్లలు చేసాము. ఇంకా ఎన్ని ఉన్నాయి మీ దగ్గర? 60 ఉన్నాయి. 60లో కొంచెం కోళ్ళు అయ్యేదాకా ఉంచండి దాన్ని. 20 కోళ్ళని తీసి 500 రూపాయలకి అమ్మండి. మార్కెట్లో కొంటారు. ఇంకా ఎన్ని ఉన్నాయి మీ దగ్గర? 40 ఉన్నాయి. వాటిని పొదుగుతూ ఉంటే దాంట్లో 40 అయితే ఆయన చెప్పినట్టు పౌల్ట్రీ ఫామ్ మీ ఇంట్లోనే తయారవుతుంది. ఒక వ్యాపారాన్ని రేపటి దృష్టితోటి దాన్ని చూడాలి తప్ప ఇవాళ ఏం వస్తుంది, ఇవాళ లాభం ఏంటి అని మనం చూడం. సో క్యాలిక్యులేటివ్ ఇన్ నేచర్, వీఆర్ ఇంట్యూసివ్ ఇన్ నేచర్. ఇంట్యూషన్ అంటే మైండ్ చెప్పింది చేస్తారు ఇక్కడ. దెన్ క్రియేట్స్ ప్లేసెస్ ఇన్ ఎగ్జిస్టింగ్ మార్కెట్. నాకు ఇక్కడ ఉంది, ఈ మార్కెట్లో ఉంది, నాకు తెలిసినోడు ఎవడు, వాడికే నేను అమ్ముదాం. ఇది రెడ్ మార్కెట్. బ్లూ ఓషన్ స్ట్రాటజీ అనే బుక్ ఎవరైనా చూసారా, చదివారా? ఒక ఎక్స్ట్రాడినరీ బుక్ ఉంది, బ్లూ ఓషన్ స్ట్రాటజీ. వాడు ఏం చెప్తాడంటే ఉన్న చోట వెతుక్కోవడం రెడ్ ఓషను, ఉన్న చోట నుంచి వ్యాపారం ఎక్కడుంటే అక్కడ నువ్వు సర్దుకుని వెళ్ళరా, అది బ్లూ ఓషన్ స్ట్రాటజీ అంటాడన్నమాట. అంటే మారుతున్న కాలంతో పాటు మనం ముందుకు ఎలా వెళ్తాం అంటాడు. సో ఒక బిజినెస్ మ్యాన్ క్రియేట్స్ ఎ ప్లేస్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ మార్కెట్, వేరాస్ ఒక ఎంటర్ప్రెన్యూర్ క్రియేట్స్ ఎ ప్లేస్ ఇన్ ద న్యూ మార్కెట్. దాని తర్వాత ప్రాఫిట్ ఓరియంటెడ్. 100కి అమ్మితే ఎంత వస్తుంది, 50 ఎంత వస్తాయని చూస్తాడు. బట్ ఒక ఆంట్రప్రెన్యూర్ పీపుల్ ఓరియంటెడ్. ఎంతమందికి బెనిఫిట్ అవుతుంది, ఎన్ని రకాలకి మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతున్నాం, ఎంతమంది రేపు యూజ్ అయ్యి ఫ్యూచర్లో పైకి వస్తారు అనుకుంటారు. వీడేమో కన్వెన్షనల్ థింకరు, వాడేమో అన్కన్వెన్షనల్ థింకరు. కొత్త రకంగా ఆలోచించవచ్చు. 3 సినిమాలు యాక్ట్ చేసిన తర్వాత నాకు ధైర్యం చాలేదు. 3 సూపర్ హిట్ సినిమాలు యాక్ట్ చేసిన తర్వాత ముద్దమందారం, 4 స్తంభాలాట, 2 జళ్ళ సీత. వెనక్కి వచ్చి సీఏ చదువుకున్నాను. సీఏ కంప్లీట్ అయ్యే స్టేజ్లో నా దగ్గర 3 ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఒకటి సినిమా ఇండస్ట్రీకి తిరిగి వెళ్ళటం, రెండోదాన్ని మనం సీఏగా ప్రాక్టీస్ చేయటం, మూడోది కొత్తదైన ఆపర్చునిటీ నేను ఎంచుకున్నాను. అప్పుడు సౌత్ ఇండియా మొత్తం మీద టెలివిజన్ అనేది లేదు, నేనెందుకు టీవీ సీరియల్ తీయకూడదు అని అనుకున్నా. 25 ఏళ్ల వయసులో ఐ బికమ్ ద ఫస్ట్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఆఫ్ తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీ అండ్ ఆల్సో ద హీరో. ఈ రోజున రోజుకి ఒక్కొక్క ఛానల్లో 16 సీరియల్ టెలికాస్ట్ అవుతున్నాయి. 16 ఇంటూ
100 మంది 1600 మంది బతుకుతున్నారు. అంటే 4 ఛానల్లో కలిపి 6500 మంది ఉట్టి టెలివిజన్ ఇండస్ట్రీలో బతుకుతున్నారు. వీళ్ళు కాక మిగతా అలైడ్ వాళ్ళందరూ కలిపితే 15,000 కుటుంబాలు ఈరోజు బతుకుతున్నాయి. సో యూ నీడ్ టు బీ అన్కన్వెన్షనల్. సో వాట్ ఈజ్ ఇట్? ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ సంథింగ్ న్యూ ఆఫ్ వాల్యూ బై డివోటింగ్ నెసెసరీ టైం అండ్ దెన్ ఎఫర్ట్. ఈ ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి టైము ఎఫర్ట్ ఎంతమంది పెట్టారు? ఎన్ని తలలు అయినాయి? ఎంతమంది మేధోమథనం చేస్తే ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ పుట్టింది? అసలు ఇంపాక్ట్ అనే ఆర్గనైజేషన్ పెట్టాలని గంపనాగేశ్వరరావు ఎంత ఆలోచించుంటే జరుగుంటుంది. సో ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ సంథింగ్ న్యూ ఆఫ్ వాల్యూ బై డివోటింగ్ నెసరీ టైమ్ అండ్ ఎఫర్ట్ బై యాక్సెప్టింగ్ అండ్ ఎక్నాలజింగ్ రిస్క్. ఏ వ్యాపారంలో కూడా కొత్త పని చేసినా, ఇన్నోవేటివ్గా చేసినా, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అయినా రిస్క్ హ్యాస్ టు బి దేర్. ఇప్పుడు తను చెప్పినట్టు నిజంగానే 10,000 మంది జాయిన్ అయ్యారు. అందులో 200 మంది మన కర్మ బాలేక పోయారనుకో, 200 × 2 లక్షలు ఎక్కడి నుంచి తేవాలి అని భయం అయితే అసలు మనం చెయ్యం. ముందుకెళ్తే కదా హెలికాప్టర్ షాట్ వచ్చేది, ముందుకెళ్తే కదా 6 కొట్టేది, ముందుకెళ్తే కదా విజయం సాధించేది. అడుగు ముందుకేయడానికే భయపడేవాడికి అడిగే అర్హత లేదు. ఎవడైతే అడుగు ముందుకేస్తాడో వాడికి అడిగే అర్హత ఉంటుంది, గెలిచే సామర్థ్యం ఉంటుంది. సో రిస్క్ ఉంటుంది. సెలబ్రేటింగ్ ద రివార్డ్స్. మరి ఇప్పుడు మనకి రివార్డ్స్ వస్తే ఎవరు సెలబ్రేట్ చేసుకుంటారు? నా బయోడేటాలో ఆల్ ఇండియా బెస్ట్ యాక్టర్, ఆల్ ఇండియా బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్, 12 నంది అవార్డులు వచ్చాయి అని చదువుతున్నారు కదా. అందరికంటే ఎక్కువ నేనే కదా సెలబ్రేట్ చేసుకుంటున్నా. రిస్క్ ఆల్వేస్ రివార్డ్స్. చిన్నపాటి రిస్క్ తీసుకోకపోతే అసలు రివార్డ్ అనేది ఉండదు. డెవలపింగ్ సెల్ఫ్, పీపుల్ అండ్ అవర్ నేషన్. ఒక కొత్త వ్యాపారం, ఒక చిన్న వ్యాపారం, ఎవరిదో కారు, ఎవరికో అవసరం కారు, వీటి మధ్య ఒక యాప్ క్రియేట్ చేస్తే ఓలా యాప్ అని ఎంతమంది బతుకుతున్నారు ఈ రోజున కదా. ఒక చిన్న ఆలోచన ఇట్ మే చేంజ్. డెవలపింగ్ సెల్ఫ్, పీపుల్ అండ్ అవర్ నేషన్. వాట్ ఆర్ ది ఎంగేజ్మెంట్స్? మనం ఏం చేయొచ్చు? ఇన్నోవేషన్ ఇన్ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్. మీరు చేస్తున్న పనే కొత్త రకంగా చేయండి. దట్ ఈస్ కాల్డ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ న్యూ. చేస్తున్న పనినే యథావిధిగా ఇలా చేయకుండా అలా చేయండి. అండ్ దెన్ ఆర్గనైజింగ్ ఆర్ కోఆర్డినేటింగ్ రిసోర్సెస్. కొంతమంది ఉంటారు మధ్యలో, మీ ఇక్కడి నుంచి ఫోన్ చేస్తాను. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. రోసయ్య గారు చీఫ్ మినిస్టర్ అయ్యారు. ఎవరో వాళ్ళు సన్మానం పెట్టుకున్నారు. అర్ధరాత్రి 11 o'clock నా దగ్గరికి వచ్చి అంటారు, సార్ రేపు పొద్దున వర్కింగ్ డే, రవీంద్ర భారతిలో మార్నింగ్ 10కి చీఫ్ మినిస్టర్ వస్తున్నాడు, హాలు నింపాలి సార్ అన్నాడు. నేను అన్న ఇప్పుడు చేయగలిగింది ఏం లేదు, మా దగ్గర సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ సప్లయర్ అని ఉంటాడు, మనిషికి 500 ఇస్తే వాడు హాలు మొత్తం నింపుతాడు. ఇప్పుడు చెప్తే రేపు పొద్దునకి చెప్తాడా సార్, నీకెందుకు 6ంటికి కావాలంటే 6ంటికి వస్తారు. 8:30 కల్లా మొత్తం హాల్ నింపేసాం. నింపేసిన తర్వాత వాళ్ళందరూ చెప్పారే, మీకు ఇప్పుడు వాళ్ళ డైలాగ్ ఏంటో తెలుసా? సార్ రాగానే సీఎం జిందాబాద్ అనాలి, చప్పట్లు. సార్ ఏం మాట్లాడితే 2 లైన్లు చప్పట్లు. ఈయన రావటం ఏంటి, ఆయనే ఆశ్చర్యపడి నాకు ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందా అని. సో దిస్ ఈజ్ కాల్డ్ ఆర్గనైజింగ్ అండ్ కోఆర్డినేటింగ్ రిసోర్సెస్. ఒకటి దగ్గర డబ్బు లేదు, ఇంకోటి దగ్గర ఉంది. ఇఫ్ యు ఆర్ కనెక్టింగ్ బోత్ ఆఫ్ దెమ్. ఒకటి దగ్గర స్కిల్ లేదు, ఇంకోటి దగ్గర ఉంది. కనెక్టింగ్ బోత్ ఆఫ్ దెమ్. ఒకడు కంపెనీ పెట్టాడు, మన దగ్గర హెచ్ఆర్ రిసోర్సెస్ ఉన్నారు. కనెక్టింగ్ బోత్ ఆఫ్ దెమ్. ఇట్ ఈస్ కాల్డ్ కోఆర్డినేటింగ్ రిసోర్సెస్. మీడియేటింగ్ బిట్వీన్ కస్టమర్స్ అండ్ సర్వీస్ ప్రొవైడర్స్. కస్టమర్స్ ఉంటారు, సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారు. వాళ్ళని మనం కనెక్ట్ చేసి ₹1 మనం సంపాదించుకోవచ్చు. దెన్ బీయింగ్ ఎ గేమ్ చేంజర్ అండ్ సింప్లిఫైయింగ్ ద ఎగ్జిస్టింగ్ సర్వీస్. మనం దాన్ని రీసైకిల్ చేసి 5 నిమిషాల్లో అయ్యే పని 2 నిమిషాలు చేయగలిగితే, 2 రోజుల ప్రాసెస్ని గంట సేపట్లో చేయగలిగితే మనం దాన్ని మీరు ఇన్నోవేటర్స్ అవుతారు. ఇంక్లూజన్ ఆఫ్ న్యూ టెక్నాలజీ మోస్ట్ ఇంపార్టెంట్. టెక్నాలజీ 100 కిలోమీటర్ స్పీడ్లో పరిగెత్తుతుంది. మనమేమో వెనకాల స్లో మోషన్లో 10 కిలోమీటర్ స్పీడ్లో పరిగెత్తున్నాం. ఎలా? సినిమా హీరోయిన్లా. అది ఎలా ఉంటుంది? విజయ్ దేవరకొండ హీరో, జమున గారు హీరోయిన్. బాగుంటుందా? విజయ్, అపార్థం చేసుకోకు విజయ్, నేను అలాంటి దాన్ని ఏందే నీ లొల్లి జల్దీ చెప్పు అంటాడు కదా. టెక్నాలజీ మన అంటోంది, ఏంద్రా నీ లొల్లి జల్దీ చెప్పు, ఏం కావాలి? ఒక చిన్న ప్రాంప్ట్, ChatGPTయా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా, మిషన్ లెర్నింగా, ఏంటి నీకేం కావాలి చెప్పు, 2 minutesలో వచ్చేస్తుంది అక్కడ. సో యూజింగ్ దట్ ఇంక్లూజన్ ఆఫ్ న్యూ టెక్నాలజీస్, అవేర్నెస్ ఆఫ్ ద న్యూ అవెన్యూస్, సర్వీసెస్ అండ్ దెన్ టెక్నాలజీ. ఈ సర్వీస్ ఉందని తెలియాలి కదా ఫస్ట్.
అవి ఏవేవి ఉన్నాయో మనం 10 మందికి తెలియజెప్పగలచ్చు. ఇట్ కెన్ బి అ న్యూ ప్రోడక్ట్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ మార్కెట్, ఉన్న మార్కెట్లోనే కొత్త ప్రోడక్ట్ అయి ఉండొచ్చు, లేదా పాత ప్రోడక్ట్ని కొత్త మార్కెట్లోకి తీసుకెళ్ళటం అవ్వచ్చు. రెండు అవుతాయి. ఇది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవుతుంది. క్వాలిటీస్, ఫస్ట్ మనకి క్రియేటివిటీ ఉండాలి, అంటే ఆలోచించాలి. క్రియేటివిటీ అంటే ఏంటి అంటే దాన్ని హామ్ఫట్ హిమ్ఫట్ అంటే కాదు. మార్క్ ట్విన్ చెప్తాడు, క్రియేటివిటీ అంటే నువ్వు కొత్తగా చేసేది ఏం లేదు, ఉన్నదాన్నే రీఅరేంజ్ చేయటం అంటాడు. దానికి అతను ఎంత బాగా చెప్తాడంటే, ఒక కెలిడోస్కోప్ తీసుకో, దాంట్లో 3 చుట్ల త్రికోణంలో అద్దాలు ఉంటాయి, మధ్యలో గాజు బెంకులు ఉంటాయి, ఎవ్రీ టైం నువ్వు ట్విస్ట్ చేసినప్పుడల్లా కొత్త డిజైన్ వస్తుంది అంటాడు. మనం కూడా అంతే. వీ కెన్ క్రియేట్ న్యూ థింగ్స్ విత్ ద ఓల్డ్ వన్. రాజమౌళి గారు ఒకే కథ 2 సినిమాలు తీశాడు. ఏంటవి? ఛత్రపతి అండ్ బాహుబలి. రెండిట్లో ఒకటే కథ. సవితల్లి, సవితి కొడుకు, సొంత కొడుకు. సవితి కొడుకు తల్లి మీద ప్రేమ, సవితి తల్లికి తన సొంత కొడుకు మీద ప్రేమ. ఈ కథతో 3 సినిమాలు తీశాడు. ఛత్రపతి, బాహుబలి 1, బాహుబలి 2. మనం క్రియేట్ చేయలేమా కొత్తవి? చెయ్యొచ్చు. సో క్రియేషన్. దెన్ అన్నిటికంటే ఇంపార్టెంట్ యాజ్ అ లీడర్స్ నౌ, అన్నిటికంటే ఇంపార్టెంట్, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది నాకు తెలిసిన వాళ్ళని అడగండి, నేను వస్తాను అన్న రోజు నేను రాకుండా ఉండను. ప్రాణం పోయినా వచ్చి తీరుతా. నిన్న రాత్రి 10:30కి ఇంపాక్ట్ ఆఫ్లైన్ క్లాస్కి వెళ్ళి 1 o'clock దాకా అక్కడ ఉన్నాను. పొద్దున ఇక్కడికి వస్తా అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చాను. కమిట్మెంట్ అంటే ఏంటంటే మనతో మనం చేసుకున్న అగ్రిమెంట్ కమిట్మెంట్. వస్తారా సార్ అని అడుగుతారు ఆర్గనైజర్. వస్తాను రాను అని నేను చెప్పచ్చు, కానీ వస్తాను అని చెప్పిన తర్వాత అది వాళ్ళ కమిట్మెంట్ అవ్వదు, మనకిచ్చిన మాట అవుతుంది, మనతో మనం చేసుకున్న ఒప్పందం అవుతుంది. అది మీరు గుర్తుపెట్టుకోండి. టుమారో యు ఆర్ ఎమర్జింగ్ యాజ్ ఎ లీడర్స్. ఇంకాసేపట్లో ఇక్కడ ఓత్ తీసుకుంటారు. నేషనల్ ప్రెసిడెంట్, నేషనల్ వైస్ ప్రెసిడెంట్, రీజనల్ ప్రెసిడెంట్స్ అందరూ ఓత్ తీసుకుంటారు. ఆ తీసుకున్నప్పుడు ఏం చెప్తారు? ఐ డు సాలమ్లీ స్వేర్ దట్ ఐ విల్ పర్ఫార్మ్ మై డ్యూటీస్ టు ద బెస్ట్ ఆఫ్ మై ఎబిలిటీస్ అని చెప్తారు. ఎప్పుడైతే చెయ్యెత్తి నువ్వు ఓత్ తీసుకున్నావో ఇట్ మీన్స్ దట్ ఏడాది పాటు నీ భార్య, నీ పిల్లలు, నీ ఆఫీసు, నీ ప్రొఫెషన్తో పాటు ఇంపాక్ట్ నువ్వు దత్తత తీసుకున్నట్టే. గుర్తుపెట్టుకోండి, ఈ 1 year కమిట్మెంట్, ఫుల్ 365 days మీరు చేసి తీరాల్సిందే. అక్కడ రెండో మార్గమే లేదు. లేకపోతే చెయ్యెత్తకు ఇంకోటి ఎవడో వస్తాడు, కావాలనుకున్నవాడు వస్తాడు. వాడిని పక్కకు తోసి నేను ప్రెసిడెంట్ అవ్వాలని ముందుకు వచ్చావు కదా, లేకపోతే నీకేదో వస్తుంది 100%. బట్ ఆ కమిట్మెంట్ లెవెల్స్ నీకు ఉండాలి. అండ్ ద థర్డ్ వన్, లాంగ్ టర్మ్ విజన్. ఈరోజు కాదు, రేపు మన ఆర్గనైజేషన్ ఎట్లా ఉండాలి, సస్టైనబుల్ ప్రాజెక్టా ఇది, 10 మందికి ఉపయోగదాయకమా, ఇవాళ నాటిన విత్తనం రేపు ఎలా ఉంటుంది అని మనం ఆలోచించడం అనేది లాంగ్ టర్మ్ విజన్. ఇవాటి గురించి ఆలోచించద్దు. నిన్నటి అనుభవంతో నేడు తీసుకున్న నిర్ణయం రేపటికి సాకారం అవ్వాలి. ఫర్ టుమారో వీ షుడ్ డూ. దట్ ఈస్ కాల్డ్ లాంగ్ టర్మ్ విజన్. దెన్ రెసిలియన్స్ అంటే, నాకు నారాయణ రెడ్డి గారితో కొటేషన్ ఉంటుంది, నాకు చాలా ఇష్టం. కెరటం అంటే నాకు ఇష్టము, పడ్డందుకు కాదు, పడినా తిరిగి లేచినందుకు అంటారన్నమాట. ఎంత ఎక్స్ట్రాడినరీ ఇది. ఫెయిల్యూర్ లేని వాడు ఎవడైనా ఉన్నాడా? మనం మీటింగ్ పెడతారు రేపు యాజ్ ఎ బిజినెస్, లేకపోతే యాజ్ ఎ పర్సన్, లేకపోతే యాజ్ ఎ ఇంపాక్ట్ లీడర్. 400 మంది వస్తారనుకుంటారు, కానీ అక్కడ 20 మందే వస్తారు. మీ ఫెయిల్యూర్ అవుతుందా? అవ్వదు కదా. విరాట్ కోహ్లీ ప్రతిసారి 100 కొట్టలేదు కదా, 0s కొట్టాడు కదా, 20s కొట్టాడు కదా, 40s కొట్టాడు కదా. ప్రపంచం 100s కౌంట్ చేయని నేను అనుభవాన్ని కౌంట్ చేసుకుంటే జీవితంలో ఎదుగుతూ ఉంటా. ఆడిన ప్రతిసారి నాకు అనుభవం వస్తుంది కదా. పడ్డప్పుడు తిరిగి లేచి రావాలి. దట్ ఈస్ కాల్డ్ రెసిలియన్స్. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సత్యం కంప్యూటర్స్లో నేను జనరల్ మేనేజర్ హెచ్ఆర్గా పనిచేస్తున్నప్పుడు ఒక ఇనిషియేటివ్ రోల్ చేశాను నేను. అంటే సత్యం రన్ అంటే జిమ్ఖానా గ్రౌండ్స్లో 10,000 మంది మా ఎంప్లాయీస్ అందరూ కలిసి అక్కడి నుంచి తిరిగి వెనక్కి మా ఆఫీస్ ఇక్కడ బేగంపేటలో వెళ్ళి మళ్ళీ జిమ్ఖానా గ్రౌండ్స్ వరకు రావాలి. 10,000 మందికి టీషర్ట్స్, 10,000 మందికి ఫుడ్డు, పోలీస్ కమిషనర్, చీఫ్ గెస్ట్, పర్మిషన్స్, అన్ని డీజేలు, పాటలు మొత్తం ఏర్పాటు చేసినాయి. ఇది ఎప్పుడు శనివారం పొద్దున. గురువారం సాయంత్రం నా టీం 32 మందితో నేను రివ్యూ చేస్తూ ఉంటే అప్పుడు చెప్పారు, సార్ 1,800 మంది ఇప్పటిదాకా రిజిస్టర్ చేసుకున్నారు సార్. గుండె ఒక్కసారి గొంతులోకి వచ్చింది నాకు. 10,000 మంది ఖర్చు పెట్టి 1,800 మంది అటెండ్ అయితే రేపు పొద్దున్న ఏమవుతుంది? యాజ్ ఎంప్లాయీ చాలా కష్టం అవుతుందని ఆలోచించి ఏం చేయాలంటే, ఒక ఐటీ కంపెనీలో ఏముంటారంటే ఒక బెంచ్ అంటారు. బెంచ్ అంటే ఎంప్లాయీస్ని తీసుకుంటారు, వాళ్ళకి అసైన్మెంట్స్ ఉండవు. ప్రాజెక్ట్ వచ్చినప్పుడు కావాలంటే మనుషులు దొరకరు కాబట్టి ప్రాజెక్ట్ ముందరే మనుషులు పెట్టుకుని ప్రాజెక్టులు వస్తే వాళ్ళకి ప్రాజెక్టులు అప్పచెప్తూ ఉంటారు. అలా 10,000 మంది ఉన్నారు ఒక డిపార్ట్మెంట్లో. నేను వెంటనే ఆయనకి రాత్రి 11:30, 12కి మెయిల్ పెట్టా, సార్
రేపు శనివారం ఒక్కరోజు ఈ 10,000 మంది నాకు అప్పచెప్పండి, వాళ్ళు కంపెనీ ఎంప్లాయీసే వితౌట్ వర్క్, వాళ్ళు అలా ఉన్నారు బెంచ్ మీద, వాళ్ళందరికీ టీషర్ట్లు ఇస్తాం, ఫుడ్ పెడతాను, చూసుకుంటాను, నాకు మాత్రం వాళ్ళని అప్పచెప్పండి అన్నాడు. నేను ఎప్పుడు రాశాను అనేది నైట్ 11:30, 12 o'clock రాశాను. మార్నింగ్ 6 o'clockకి ఆ కన్సర్న్ రవీంద్ర పెనిమిసిట్ అని ఆయన నాకు మెయిల్ రిటర్న్ చేశాడు. ఏం రాశాడు తెలుసా? ప్రదీప్ గారు డన్, సో అండ్ సో పర్సన్ మీరు కాంటాక్ట్ చేయండి, అన్ని పనులు చేస్తారు, కానీ ఇది నేను మీరు అడిగారని చేయలేదు. ఎందుకు చేస్తున్నా అంటే రాత్రి 12కి మీరు కంపెనీ గురించి ఆలోచిస్తున్నారు కదా, ఆ కమిట్మెంట్కి నేను ఇప్పుడు ఓకే అన్నాను అని రాశారన్నమాట. ఇంపాక్ట్లో కూడా లీడర్షిప్ అంటే 24/7 లీడర్షిప్. మనం పడుకున్నా, లేచినా, ఆఫీస్ పని చేస్తున్నా, ఎక్కడ చేసినా ఇది ఎలా ఉంటుందని. దట్స్ వాట్ ఐ మీన్ బై రెసిలియన్స్ లీడర్షిప్. దెన్ ప్రయారిటైజింగ్ అండ్ షెడ్యూలింగ్ టైం. మీలో టైం లేక పనులు మానేసిన వాళ్ళు 100 మంది ఉంటారు కదా. నేనేం చెప్తా అంటే టైం లేదు అనేది మిత్, అది పిచ్చి వాళ్ళు మాట్లాడే మాట. ప్రతిరోజు 86,400 సెకండ్స్ మనకు ఉంటాయి. హౌ డు యూ ప్రయారిటైజ్ అన్నది ఇంపార్టెంట్ ఉంటుంది, అంతే. ఇది నాకు ఇష్టం కాబట్టి ఇక్కడికి వచ్చా, నేను ప్రయారిటైజ్ చేసుకున్నా కాబట్టి 5-6 అవర్స్ నేను ఇక్కడ స్పెండ్ చేస్తున్నా. ప్రయారిటైజ్ చేసుకో తొక్కల ఇంపాక్ట్లే ఉంది. నేను జస్ట్ ఫోన్ చేసి నా మోషన్స్ అవుతున్నాయి, నా కార్ టైర్ పంచర్ అయింది, ట్రాఫిక్, మా రిలేటివ్ పోయాడు, ఇవన్నీ ఆర్డినరీ ఎక్స్క్యూజెస్ కదా. ఎవడైతే మనస్సాక్షికి ఎక్స్క్యూజెస్ చెప్పకుండా పని చేస్తాడో వాడే నిజమైన వీరుడు, నాయకుడు. ఇంకెవ్వరికి అక్కర్లా ప్రపంచాన్ని. మన ఆత్మసాక్షికి కమిట్మెంట్ ఇచ్చింది ఎవరు? నేను. వస్తాంది ఎవరు? నేను. రావాల్సింది ఎవరు? నేను. మరి ఇంకెందుకు రీజన్స్ చెప్పాలి? రావచ్చు కదా. కమిట్మెంట్ లెవెల్ అంటే చెప్తాను. మై గ్రాండ్ ఫాదర్, మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ వెనకోట రావణ పంతులు గారు, ఆయన స్టేజ్ యాక్టర్, పెద్ద యాక్టర్. ఆ రోజు స్టేజ్ పర్ఫార్మెన్స్ ఉంది, పొద్దున్నుంచి సాయంత్రం దాకా వెళ్ళి అక్కడ అన్నీ సెట్ చేసుకుని అరేంజ్మెంట్స్ అన్నీ సాయంత్రం 4:30కి ఇంటికి వచ్చారు. స్నానం చేసి మళ్ళీ వెళ్ళి మేకప్ వేసుకోవాలి. ఇది లీడ్ క్యారెక్టర్ అండ్ ఆల్సో డైరెక్టర్ ఆఫ్ ద ప్లే. ఎన్నో ఏళ్ల క్రితం సంగతి చెప్తున్నా. ఇంటికి వచ్చేటప్పటికి ఆయన ఇంటికి వచ్చిన 10 minutesలో మదర్ పోయారు, వాళ్ళ కొన్న తల్లి పోయారు. పోవటం ఏంటి, అందరూ పాపం ఎవరైనా బాధపడతారు కదా, అందరూ బాధపడ్డారు. బ్రదర్స్, సిస్టర్స్ అందరూ ఉంటే సైలెంట్గా నడుచుకుంటూ వెళ్ళి ఈ నాటకం థియేటర్ దగ్గరికి వెళ్ళి నాటకం వేసేసాడు. ఎవ్వరికి చెప్పలా, నాటకం వేసేసి 8:39 అయ్యేటప్పటికి ఇంట్లో ఈయన ఎక్కడికి వెళ్ళారు ఎవరు అందరూ మొదలెట్టారు. అప్పుడు ఎవరో చెప్పారు వాళ్ళ ప్లే ఉందంటే ఆ ప్లే దగ్గరికి వెళ్తే నాటకం అయిన తర్వాత అప్పుడు బాధపడి ఇంటికి వచ్చాడు ఆయన. దిస్ ఈజ్ కాల్డ్ కమిట్మెంట్ లెవెల్. దిస్ ఈజ్ కాల్డ్ వాట్ ఐఎమ్ సేయింగ్ ప్రయారిటైజింగ్. ఇది నాది అనుకున్నప్పుడు చచ్చినట్టు చేస్తాం. ఇంపాక్ట్ కూడా ఇది నాది, మనది అనుకోవాలి. ఇది ఎవ్వరిది కాదు. ఒక ఆర్గనైజేషన్, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నారు కదా, ఇంపాక్ట్ కూడా అంతే. దిస్ ఎ లర్నింగ్ ఆర్గనైజేషన్. ఒక అక్షరం కలిస్తేనే పదం అవుతుంది, ఒక పదం మరో పదంతో కలిస్తేనే అది వాక్యం అవుతుంది, ఒక వాక్యం మరో వాక్యంతో కలిస్తేనే అది పారాగ్రాఫ్ అవుతుంది, అది చాప్టర్ అవుతుంది, అది కావ్యం అవుతుంది. మనమందరం అక్షరాలం. ఈ అక్షరాలని కలిస్తేనే ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఎవరి వల్ల కాదు. ఆల్ ఆఫ్ అస్ హ్యాస్ టు గో అండ్ డూ దట్. ప్రయారిటైజ్ అండ్ షెడ్యూల్ టైం. రోజుకి 86,400 నిమిషాలు ఉంటాయి. నేను గడిచిన 10 నెలల నుంచి ఒక్కరోజు ఖాళీ లేను. డెంటిస్ట్ దగ్గరికి వెళ్దామంటే నాకు టైం లేదు. అయినా సరే వారానికి ఒకసారి నేను మా ఆవిడ సినిమాకి వెళ్తాం, సాయంత్రం ఎక్కడికైనా వెళ్తాం, కూరలు కొనుక్కోవడానికి వెళ్తాం. ఆవిడ మల్లెపూలు కావాలంటే నేను కొని పెడతా. టైం ఎప్పుడు వస్తుంది? టైం చెప్తా. 60-30-10 ప్రిన్సిపల్ మనం అవలంబించాలి. 60% ఆఫ్ ద టైం మనం చేస్తున్న వృత్తికి, మీరు టీచర్ అవ్వచ్చు, యాక్టర్ అవ్వచ్చు, ఎల్ఐసి ఆఫీసర్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. 60% టైం మనం చేస్తున్న వృత్తికి మనం టైం కేటాయించాలి. 30% మన ఫ్యామిలీకి, పర్సనల్ లైఫ్కి కదా. మా అబ్బాయి మంచి యాక్టర్ వచ్చాడో ఇంటికి, గ్రేటెస్ట్ స్పీకర్ వచ్చాడా అండు, అమ్మ నాన్న వచ్చాడా అంటాడు. ఇది గుర్తుపెట్టుకోండి. మన ఇంట్లో మనం ఎంత పెద్దవాళ్ళైనా ఓ తండ్రికి బిడ్డ, ఓ బిడ్డకి తండ్రి. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మర్చిపోకూడదు ఇది. సో 30% టైం మన ఫ్యామిలీకి, మన పర్సనల్ టైం. 10% మన పర్సనల్ గ్రోత్కి. ఈ ఆర్గనైజేషన్లో ఉంటే మీరు పర్సనల్ గ్రోత్ అవుతుంది. ఆర్గనైజేషన్కి మీరు ఎంత ఉపయోగపడతారో తెలీదు. ఆర్గనైజేషన్లో నేర్చుకున్న విషయాలు మీ నిజ జీవితంలో ఎంతో ఉపయోగపడతాయి. నేను ఇలా ఉన్నానంటే 36 years అయింది నా భార్యతో పెళ్ళి. ఇవాళ దాకా మాకు వీ హ్యావ్ సీన్ ద హైట్స్ ఆఫ్ హిమాలయాస్ అండ్ డెప్త్ ఆఫ్ పెసిఫిక్. కానీ మా ఇద్దరి మధ్య ఇవాళ దాకా మాట కూడా అనుకోలే. కారణం ఏంటంటే ఒక ఆర్గనైజేషన్లో మనం చేరి అక్కడ తెలుసుకుని ఇంకెవరైనా చూస్తే ఓ మనం ఇలా ఉండాలి, ఇలా చేయాలని తెలుసుకోవటమే. అండ్ దెన్ ఎఫెక్టివ్
ఎఫెక్టివ్ డెసిషన్ మేకింగ్. ఎఫెక్టివ్ డెసిషన్ మేకింగ్ అంటే మంచి టైం చూసుకుని వారం వర్జం చూసుకుని చేసే డెసిషన్ కాదు. ఉన్న పరిస్థితుల్లో ఈరోజు ఇక్కడుంది, నా దగ్గర 5 నిమిషాలు ఉంది, 5 నిమిషాల్లో రైట్కి వెళ్ళాలా లెఫ్ట్కి వెళ్ళాలా, ఎలా చేరుతాను అనో నిర్ణయం తీసుకోవడం. అప్పుడప్పుడు ట్రాఫిక్ జామ్ ఉంటే ఆ రైట్కి పోయినా లెఫ్ట్కి పోయినా కూడా ప్రాబ్లం రావచ్చు. కానీ ఈరోజు తీసుకునే నిర్ణయానికి రేపు బాధపడద్దు. 100 సార్లు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి. ఆలోచించి నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక్కసారి కూడా ఆలోచించకండి, నిర్ణయాన్ని అమలుపరచండి. ఇదే ఎఫెక్టివ్ డెసిషన్ మేకింగ్ అంటే. అంతమించి ఏం ఉండదు. ఇవన్నీ క్వాలిటీస్ ఆఫ్ ఏ బిజినెస్ మ్యాన్. ప్రాసెస్ ఏంటి? ఐడెంటిఫైయింగ్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఆపర్చునిటీ. వీడేదో చెప్తాడు, ఇమ్మీడియట్గా దూకేయద్దు. ఇది మనకు ఎంత పనికి వస్తుంది, మనం ఏమైనా చేయగలమా, మన లార్జర్ పిక్చర్లో ఇది పార్ట్ అయి ఉందా, అసలు నేను చెయ్యాలా వద్దా అని ఆలోచించుకొని ఆపర్చునిటీని ఎవాల్యుయేట్ చేయండి. డెవలప్మెంట్ ఆఫ్ ప్లాన్. ఓ సినిమా తీయాలంటే ఎంత ప్లానింగ్ జరుగుతుంది. అలా మనకు ఒక ప్లాను, ఒక ప్రాజెక్టు శాపే అంటారు. సర్వే, ఎనాలిసిస్, ప్లానింగ్ అండ్ దెన్ ఎగ్జిక్యూషన్ అండ్ దెన్ అగైన్ అనలైజ్ ద ఫీడ్బ్యాక్. శాపే అంటారు. అలా ఒక్కొక్క ప్రాజెక్ట్ ఇంపాక్ట్ చేసిన దాన్ని టోటల్ డీప్ నెక్ వరకు మనం అనలైజ్ చేయాలి. ప్రొక్యూర్మెంట్ ఆఫ్ రిసోర్సెస్. దీనికి టైము, ఎనర్జీ, మనీ, స్కిల్ఫుల్ పీపుల్, 4 రిసోర్సెస్ ఉంటాయి. టైం ఎంత పెట్టాలి, ఎంత టైం ఖర్చు అవుతుంది, రిసోర్సెస్ ఎంత పెట్టాలి, మనీ ఎంత పెట్టాలి, ఎనర్జీ ఎంత పెట్టాలి, ఎంతమంది పీపుల్ కావాలి, ఇవన్నీ మనం ముందరే మెంటల్గా ప్రొక్యూర్ చేసి పెట్టుకోవాలి. మేనేజ్మెంట్ ఆఫ్ ఎంటర్ప్రైజ్. ఏ వ్యాపారం చేస్తున్నా మనం దాన్ని మేనేజ్ చేయాలి. ఇవన్నీ ఉట్టి ఎంటర్ప్రెన్యూర్ చెప్పట్లా. రేపు మీరు యాజ్ ఎ లీడర్ ఫర్ ది రన్నింగ్ యువర్ ఓన్ క్లబ్ ఎంత పనికి వస్తాయో చెప్తున్నాను. ఎంత బెనిఫిట్స్ ఏంటి, ఒక వ్యాపారస్తుడికి ఒక ఉద్యోగస్తుడికి బెనిఫిట్ ఏంటి. వాడు ఎంత పెద్ద CEO అయినా వాడికి ఇన్వెస్టర్ రాగానే వాడి స్టేక్ హోల్డర్ రాగానే వాడు తలకాయ ఉంచి గుడ్ మార్నింగ్ సార్, అవరీ సార్, నో సార్, ఎస్ సార్ అనాలి. ఎంత చిన్న జిరాక్స్ షాప్ అయినా వాడు ఎవరికి తలంచకల కస్టమర్ నచ్చవద్దని ఎగరద జావ్ అంటాడు వాడు. అండా నైదాల్తే మీ పంచర్ నైదాల్తే జావ్, నైదాల్తే నీలాంటి వాడు వద్దు నాకు అనే స్వతంత్రం వీడుకుంటుంది. ఆడికి ఎంత పెద్ద 10 లక్షల జీతం నెలకున్నా వాడు ఎస్ సార్, నో సార్ అంటాడు. ఎప్పుడైతే మనం వ్యాపారం చేస్తామో, ఎప్పుడైతే మనం ఆంట్రప్రెన్యూర్షిప్ అవుతామో, వీఆర్ కింగ్ ఆర్ క్వీన్ ఆఫ్ అవర్ ఓన్ లైఫ్. ఎవ్వడికి మనం వినాల్సిన అవసరం. మీకు అనిపిస్తే ఆ పని చేసేయటమే. దెన్ ఏ లైఫ్ ఆఫ్ యువర్ చాయిస్ కదా. మనం కోరుకున్న జీవితం మనకు కావాలి కదా. ఇవాళ పనిచేయ బుద్ధి కావట్లా, ఓ రోజు కాళ్ళు తాచి పడుకుందాం. ఇవాళ పనిచేయ బుద్ధి కావట్లా, ఇవాళ సాయంత్రం తొందరగా ఇంటికి వెళ్ళి మా భార్య చేత మిరపకాయ బజ్జీలు వేయించుకు తిందాం, ఇద్దరం కలిసి సినిమా పోదు. మీ చేతిలో ఉంది కదా ఆంట్రప్రెన్యూర్ అయితే. నో యూ కెనాట్ గో, అదేంటి మ్యాట్రిక్స్ పెట్టాము, ఇక్కడ 5ంటికి రావాలి, 9ంటికి పోవాలి, ఇట్లాంటివి ఉండవు కదా. ఆపర్చునిటీ టు మేక్ ఎ డిఫరెన్స్. వాట్ ఈజ్ ద డిఫరెన్స్? అందరి దగ్గర గ్రాడ్యుయేషన్ ఉంటే, అందరూ మామూలుగా ఉంటే ఎందుకు కొంతమంది పైకి వెళ్ళగలుగుతున్నారు? బికాస్ దే ఆర్ ది డిఫరెన్షియేటర్స్ కదా. అంతో గంపనాగేశ్వరరావు ముందర కూడా ఎంతోమంది ట్రైనింగ్లు చేశారు. ఎవడు సంపాదన వాడు చూసుకున్నాడు తప్ప ఇలా తను సంపాదించింది పేరు, డబ్బు, జ్ఞానం 10 మందితో పంచాలనుకున్నాడు. కాబట్టి ఇంపాక్ట్లో ఇప్పుడు 10,000 మంది అయ్యారు. ఎస్ సార్, నో? అక్కడ అంటే రోజుకి ఏ పని చేయక్కల, నిన్న ఇవాళ తను ఖర్చు పెట్టిన డబ్బుకి కనీసం 2 లక్షలు వాళ్ళ ఇంటికి వస్తాయి. రావా గంప? బట్ ఈ సాక్రిఫైజింగ్ సంథింగ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద సొసైటీ అండ్ దెన్ వర్క్ టు యువర్ ఫుల్ పొటెన్షియల్. ఓ పెద్ద బెలూన్ తీసుకుని దాంట్లో ఇంతే గాలి ఊస్తే ఎంత దరిద్రంగా ఉంటుందో. మీ పొటెన్షియల్ 100% కొంచెమే చేసి ఇంతే సార్ నా కెపాసిటీ, 10 మంది మిమ్మల్ని చేర్చగలను సార్, ఇంతే సార్ నాకు అవ్వట్లేదు సార్ అని అన్నారంటే మీరంతే, మీరు మీ పొటెన్షియల్ పనిచేయట్లే. పనికిరాని బెలూన్ మీరు అయిపోతారు. గుర్తుపెట్టుకోండి, గాలి బెలూన్ ఇంత బెలూన్ అవని అంత బెలూన్ అవని కెపాసిటీకి 100% పనిచేస్తేనే 10 మందికి చీర్ఫుల్గా ఉంటుంది, ప్లే ఉంటుంది. వర్క్ టు యువర్ ఫుల్ పొటెన్షియల్. వర్క్ టు యువర్ ఫుల్ పొటెన్షియల్. నేను ఎప్పుడు చెప్తా, నాకు 500 రూపాయలు గంటకి ఇచ్చేవాళ్ళు ఉంటారు, 50,000 ఇచ్చేవాళ్ళు ఉంటారు, 1,00,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. వీడు 500 ఇచ్చాడు కదా అని మేము తక్కువ చెప్పాం, వీడు 50,000 ఇచ్చాడు కదా అని ఎక్కువ చెప్పాం. ఎవరైనా సరే డబ్బు డబ్బే. ఎస్పీ బాసు నుంచి వచ్చాక ఆయన ఫ్రీగా పాడాడా, బాగా పాడాడని ఎవడండు, పాడాడా లేదా అద్భుతంగా పాడాడు లేదు చూస్తారు. డబ్బు ఎవరికి తెలియదు. సిమిలర్లీ మనీ డస్ నాట్ ప్లే ఏ కీ రోల్. హ్యాపీనెస్ ఈజ్ ద మెయిన్ ప్రోడక్ట్ ఆఫ్ లైఫ్. మనీ ఈజ్ ఓన్లీ బై ప్రోడక్ట్ ఆఫ్ లైఫ్. హ్యాపీనెస్ ఎక్కడొస్తుంది? నీకు నువ్వు అద్భుతంగా ఉంటే అనిపిస్తుంది. 64 ఏళ్ళకి అద్దం ముందు వచ్చని ఎస్ ప్రదీప్ యు ఆర్ స్టిల్ రాకింగ్ అని నాతో నేను అనుకోకపోతే ఎవడంటాడమ్మా? మనమేమైనా రజనీకాంత్ వెనక నుంచి పాట కొట్టు తొడగట్టు, డ్యాముని పడగట్టు, నరసింహ అని వెనక నుంచి పాటలు వస్తాయా? ఎవ్వడు రాడు. కింద పడ్డా మనమే, పైకి లేచినా మనమే, బురదలో పడ్డా మనమే, బురదను దులుపుకున్నా మనమే. ఎందుకంటే 1 ఈజ్ అన్ ఆర్మీ. మనకి మనమే సైన్యం, మనకి ఎవ్వడు అక్కర్లా. ఇది వ్యాపారస్తుడిది.
దెన్ సెల్ఫ్ మోటివేషన్. ఇందాకే చెప్పా కదా, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అంటాడు శ్రీశ్రీ. ఎవ్వరు రారు. మంచి పని చేసేటప్పుడు మనం ఒక్కళ్ళం చాలు. నాకు నేనే ప్రేరణ. నేను ఒక సీరియల్ తీస్తే 1,25,00,000 పోయినాయి. అప్పుడు శంషాబాద్లో 2 లక్షలకి ఎకరం పొలం ఉండేది. అంటే 60 ఎకరాల పొలం పోయింది. అప్పుడు 60 ఎకరాల పొలం ఉంటే ఇప్పుడు 6,000 కోట్ల డబ్బులు ఉండేవి నా దగ్గర. ఇట్లా బాధపడితే జీవితం పోతుందా? వాళ్ళ 1 కోటి పోతే పోయినాయి. అప్పుడు మనం అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి ఏడాదిన్నర చేసిన ప్రయాణం ఇది కోట్లున్న వాడికైనా సాధ్యం అవుతుందా? అవ్వదు కదా. సో ఐఎమ్ జస్ట్ సేయింగ్ సెల్ఫ్ మోటివేషన్. మనం ఎప్పుడు కించపరచుకోవద్దు. ఫైన్, ఇట్స్ ఓకే, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. ఏమవుతుంది అక్కడ? అంత పెద్ద మహాయోధుడు అర్జునుడు కూడా అజ్ఞాతవాసం చేయాల్సి వస్తే మీసం తీసేసి బృహన్నల్లా ఉన్నాడు. అంటే పరిస్థితులప్పుడు తల వంచుకోమని మన పురాణాలు మనకు చెప్తున్నాయి. దానివల్ల మనకి ఏం ప్రాబ్లం లేదు. కొంతసేపు మాత్రమే మనం అలా ఉంటాం తప్ప అంతమించేయాలి. సెల్ఫ్ మోటివేట్ చేసుకో. యు ఆర్ ద బాస్ ఆఫ్ యువర్ రివార్డ్స్ కదా. ఒక ఆనందం, ఒక అద్భుతమైన ఒక రివార్డ్ వచ్చింది, ₹1 వచ్చింది, లేకపోతే ఏదో నాకు ప్రాఫిట్ వచ్చింది అనుకున్నాను. నాతో పనిచేసే వీడికి అరే నీ 5,000 జీతం పెంచుతున్నా, దీనికి రూల్ అవసరమా? నా ఇష్టం కదా. నా డబ్బు బిజినెస్ చేసేవాడికి అలా ఉంటుంది. క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్, బిల్డింగ్ ట్రస్ట్ విత్ కస్టమర్స్. ట్రస్ట్ అంతే. ఎలాంటి ట్రస్ట్ ఉంటుందంటే మా క్లయింట్లందరితో నాకు ప్రదీప్ సార్ చెప్పారా, ఓకే అండి, లెట్స్ గో విత్ యూ, వి వాల్యూ యువర్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి అంటారు. ఆ ట్రస్ట్ బిల్డ్ చేయడానికి జీవితాంతం పడుతుంది, పోగొట్టుకోవడానికి 1 నిమిషం పడుతుంది. మై బిజినెస్ వాజ్ మై డ్రీమ్ విచ్ కేమ్ ట్రూ టుడే అని. ద మోస్ట్ అన్హ్యాపీ కస్టమర్స్ ఆర్ యువర్ గ్రేట్ సోర్స్ ఆఫ్ లెర్నింగ్ అంటాడు బిల్ గేట్స్. ఎవరైతే డిస్సాటిస్ఫైడ్ కస్టమర్ ఉన్నాడో వాడిని చూసి మనం నేర్చుకోవాలి. వాడు ఎందుకు డిస్సాటిస్ఫై అయ్యాడు, వాడి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, వాడు ఎందుకు మనల్ని లైక్ చేయట్లేదు అని తెలుసుకుంటే మనం ఏమేం చేయాలో మనకు తెలుస్తుంది. కాబట్టి మనని తిట్టేవాడు మనకి పెద్ద సపోర్టరు. గుర్తుపెట్టుకోండి. ఎంటర్ప్రెన్యూర్ లీడర్షిప్, బిల్డ్ ట్రస్ట్, యూజ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ దెన్ సీక్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్. ప్రతిరోజు మీలో మీకు సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కనిపించాలి. నిన్నటి నుంచి ఇవాళకి మీలో ఎదుగుదల కనిపించాలి. అండ్ దెన్ ప్రాసెస్ టెక్నికల్ స్కిల్స్, యాక్టివ్లీ ఎంగేజ్ ఇన్ డెసిషన్ మేకింగ్, యాక్సెప్ట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యాక్షన్స్. మంచి జరిగినా చెడు జరిగినా నేనే చేశాను, నా డెసిషన్ రాంగ్ అయింది అని చెప్పే గుండెలో దమ్మున్నవాడే నాయకుడు అవుతాడు. మంచి జరిగితే నాదే సార్, చెడు జరిగితే ఏమో సార్ గంపా నాగేశ్వరరావు గారు చెప్పారు నేను చేశానంట. నో వే. మంచి అయినా చెడైనా. సో యాక్సెప్ట్ రెస్పాన్సిబిలిటీ, బీ ఏ రోల్ మోడల్. ఎప్పుడవుతావు రోల్ మోడల్? నువ్వు చెప్పింది నువ్వు ఆచరించినప్పుడు 10 మందికి రోల్ మోడల్ అవుతావు. ఇంతకంటే పెద్ద లేదు. నువ్వు చెప్పింది నువ్వు ఆచరించు, నువ్వేం చెప్పావో అది ఆచరించు, యూ విల్ బికమ్ ఎ రోల్ మోడల్. క్రియేట్ అండ్ ఎంగేజ్ టీమ్. ఊరికే ఉండి క్రికెట్ మ్యాచ్ చూసే ప్రేక్షకుడు, టెన్నిస్ మ్యాచ్ చూసే ప్రేక్షకులు మనతో ఉండద్దు. మనతో పాటు కలిసి ప్రయాణం చేసే టీంను మనం పెట్టుకోవాలి. డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ డైనమిక్ మార్కెట్స్. మారుతున్న కాలం ఎలా ఉండాలి. టేక్ క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోమన్నాం కదా అని మొత్తం ముందుకెళ్ళి అవతల వాడు రన్ను పరిగెత్తే ఛాన్స్ లేకపోయినా పరిగెత్తడం కాదు. చిన్నపాటి రిస్క్ తీసుకుని పెద్దపాటి లాభాన్ని పొందేవాడు వ్యాపారస్తుడు. ఇవన్నీ చేస్తే మీకు ఆంత్రప్రెన్యూర్ లీడర్షిప్ వస్తుంది. ద మిత్స్ ఇప్పుడు చెప్తా. మనకున్న అపోహలు. బిజినెస్ చెయ్యాలంటే మనకి ఏమేమి అపోహలు ఉన్నాయి, మన భావాలు ఏంటి, అందరూ ఏమంటారు, వాడంటాడు వీడంటాడు. అరే వాడంటాడు వీడంటాడు కాదురా నాయన, నువ్వేమనుకుంటావు ఇంపార్టెంట్. పక్కవాడి అభిప్రాయాన్ని మన తొక్కలో తొక్కాలి, మనం అనుకుంటాం అదే ఇంపార్టెంట్. అన్సర్టనిటీ ఆఫ్ ఇన్కమ్. వ్యాపారం చేసేవాడు కొన్ని నెల 1,00,000 వస్తుందండి, ఒక నెల 10,000 వస్తుందండి. అన్సర్టనిటీ ఆఫ్ ఇన్కమ్ అండి అంటే ఉద్యోగం చేసేవాడు ప్రతి నెల 20,000 వస్తుందండి. అడికైనా పెరుగుతుందా? కంపెనీ లాభాలు పెరిగితే మీ 1,00,000 వచ్చిన రోజు దాచుకో, 10,000 వచ్చిన రోజు ఓకే నాకు ఇంతే ప్రాప్తం అని ఖర్చులు తగ్గించుకో. అన్సర్టనిటీ ఆఫ్ ఇన్కమ్. ఎంగేజింగ్ ఇన్ రాంగ్ బిజినెస్. నేను చేయాలనుకుంది వేరు, నేను చేస్తోంది వేరు, నేను చెయ్యాలనుకుంది. ఎంట్రీ ఎలా మీ ఇష్టమో ఎగ్జిట్ కూడా మీ ఇష్టము. దాన్ని పట్టుకుని పాకలాడద్దు. ఒక ఏడాది బిజినెస్ నడవకపోతే మూసి పారేసి కొత్త దారి తెలుసుకోండి. అర్థమవుతుందా? ఇది ఇంపార్టెంట్. దెన్ ఫ్లాక్డ్ బై నెగటివ్ పీపుల్. మన చుట్టూ ఉన్న వాళ్ళు అంతా మనకు పనికిరాని వాళ్ళు. మన జీవితంలో పక్కింటి వాడు ఇలా వేలు పెద్ద చేసి మన గోడ మించి దాటి మన లైఫ్లోకి వచ్చి కెలికి వాసం చూద్దాం అనుకుంటాడు. అరే వాడు ఎలాంటి వాడంటే మన వెల్విషర్లా ఉంటాడు, మనం పడిపోవాలని కోరుకుంటాడు. నా రిక్వెస్ట్ ఏంటంటే నెగటివ్ పీపుల్ని దూరం తీసేసేయండి, పక్కన పడేయండి. మిమ్మల్ని మీరు పాజిటివ్ పీపుల్ మధ్య పొజిషన్ చేసుకోండి. నేను చెప్పే ఒక కథ మీకు చెప్తాను.
ఓ పిల్లాడు తండ్రి దగ్గరికి వెళ్ళాడు, నాన్న ఎలాంటి స్నేహితులను ఎంచుకోవాలి, ఎలాంటి గ్రూపుల్లో నేను ఉండాలి, ఎలా నేను ఉండాలి అని చెప్పి అడుగుతాడు. అప్పుడు తండ్రి చెప్తాడు, ఒక ఎక్సర్సైజ్ చెప్తానురా, ఆ ఎక్సర్సైజ్ నువ్వు పాటించు అన్నాడు. సరే నాన్న చెప్పు అన్నాడు. ఒక మెరిసే రాయి ఇచ్చాడు వాడి చేతికి. అరే నువ్వు తీసుకెళ్ళి కూరగాయల మార్కెట్ దగ్గర తీసుకెళ్ళు, కూరగాయల మార్కెట్ బయట నుంచో ఎవరైనా వచ్చి ఇది అమ్ముతావా అని అడుగుతారు, నువ్వు మాట్లాడకు, తలకాయ ఊపు, ఎంత అంటారు, 2 వేళ్ళు చూపించు అంటాడు. వెంటనే ఓకే బాగుందని వెళ్ళి వీడు కూరగాయల మార్కెట్ పక్కన ఇలా ఎత్తుకుంటున్నాడు. కాసేపటి ఒక అంకుల్ వచ్చాడు, బాబు ఇది బాగుంది అమ్ముతావా అన్నాడు. తలకాయ ఊపాడు. ఎంత అన్నాడు. ఇది చూపించాడు. ఓ 200 ఇస్తాను అన్నాడు. వీడు ఫోన్ చేసి నాన్నోయ్ రాయికి 200 ఇస్తా ఉంటున్నాడు అన్నాడు. అరే ఉండరా ఎక్సైట్ కాకు, ఇప్పుడు వెళ్ళి రత్నదీప్ సూపర్ మార్కెట్ పక్కన బంజారా హిల్స్లో నుంచుని అక్కడ ఇదే పని చేయన్నాడు. ఈ రత్నదీప్ సూపర్ మార్కెట్ బయట పోయి నుంచున్నాడు. కాసేపటికి ఒక అంకుల్ వచ్చాడు. వచ్చి బాబు ఇది అమ్ముతావా అన్నాడు. తలకాయ ఊపాడు. ఎంత అన్నాడు. 2000 చూపించాడు. ఓ 2000 నేను ఇస్తానన్నాడు. వీడు ఫోన్ చేసి నాన్నో వీడు 2000 ఇస్తా అంటున్నాడు అన్నాడు. నువ్వు ఉండరా బాబు, ఇదే ఎక్సైజ్ ఇప్పుడు వెళ్ళి జాయ్ అలకాస్ డైమండ్ షోరూమ్ లోపల రిసెప్షన్ ఏరియాలో పట్టుకుని ఉంచో అన్నాడు. వీడు వెళ్ళి జాయ్ అలకాస్ అట్లాంటి డైమండ్ షోరూంలో లోపలికి వెళ్ళి పట్టుకుని నుంచున్నాడు. నుంచోగానే కాసేపటికి ఒక అంకుల్ వచ్చాడు. ఎంత అన్నాడు. అమ్ముతావా అన్నాడు. తలకాయ ఊపాడు. ఎంత అన్నాడు. 2000 చూపించాడు. ఓ 2 లక్షల ఇస్తాను అన్నాడు. వీడి దిమ్మ తిరిగిపోయింది. పరిగెత్తుకుంటూ తండ్రి దగ్గరికి వెళ్ళాడు. నాన్న అదే రాయి, అదే నేను, ఒకడేమో 200 ఇస్తా అంటున్నాడు, ఒకడేమో 2000 ఇస్తా అంటున్నాడు, ఒకడేమో 2 లక్షలు ఇస్తా అంటున్నాడు, ఎందుకు నాన్న అన్నాడు. పిచ్చోడా, నువ్వు ఉన్న ఎన్విరాన్మెంట్, నీ చుట్టూ ఉన్న వాళ్ళని బట్టి నీ వాల్యూ ఉంటుందిరా, నెగటివ్ పీపుల్ దగ్గరికి వెళ్ళొద్దు, పాజిటివ్ పీపుల్ చుట్టూ పెట్టుకో అన్నా. ఇప్పుడు మీ అందరి విలువ 2 లక్షలు. మీ విలువ ఎంత? ఎందుకంటే మనం పాజిటివిటీ అనే డయాస్ మీద కూర్చున్నాం, ఇక్కడ నుంచున్నాం. మన కోసం మనం బతుకుతున్నాం, ఎగ్జిస్టింగ్ కోసం బతుకుతున్నాం. సో చుట్టూ నెగటివ్ పీపుల్ తీసేయండి. ఎఫర్ట్స్ నాట్ మ్యాచింగ్ రిజల్ట్స్. నేను కష్టపడుతున్నా సార్ నాకు రావట్లేదు సార్, నేను కష్టపడుతున్నా సార్ నాకు రావట్లేదు కాదమ్మా. నువ్వు దానికి విజయానికి కావాల్సినంత ఎఫర్ట్స్ నువ్వు పెట్టట్లేదని. అబ్రహం లింకన్ ఒక చోటు చెప్పాడు, ఇఫ్ హ్యావ్ 8 hours ఆఫ్ టైమ్ టు చాప్ ఏ ట్రీ, నా దగ్గర 8 గంటల సమయం ఉంటే ఓ చెట్టు నరకడానికి, ఐ విల్ షార్పెన్ మై యాక్స్ ఫర్ 6 hours అంటాడు. గొడ్డలి పదును పెట్టడానికి 6 గంటలు వాడుతా అంటాం. మనం ఏం చేస్తున్నాం, యువర్ టైం స్టార్ట్స్ నౌ అనగానే మొండి గొడ్డలు తీసి కొట్టి సార్ నాతో అయితలేదు సార్, నాతోటి కావట్లేదు సార్ అంటాం. గొడ్డలి పదును పెట్టడం అంటే స్ట్రాటజైజింగ్, గొడ్డలి పదును పెట్టడం అంటే ప్లానింగ్, గొడ్డలి పదును పెట్టడం అంటే థింకింగ్ డైమెన్షన్, గొడ్డలి పదును పెట్టడం అంటే బ్లూ ప్రింట్ క్రియేట్ చేయటం. ఆ పని చేసే ముందర ఎట్లా ఈ పని కళ్ళు మూసుకుని విజువలైజ్ చేస్తే అప్పుడు మనకు ముందుకు అవుతుంది. దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. ఎఫర్ట్స్ నాట్ మ్యాచింగ్ రిజల్ట్స్ అంటే మీనింగ్ దట్ యు ఆర్ నాట్ మ్యాచింగ్ ద రిక్వైర్డ్ ఎఫర్ట్స్. అంతమించి ఇంకేం లేదు. లాంగ్ అవర్స్ అండ్ హార్డ్ వర్క్. చాలా కష్టపడుతున్నా సార్, నా ఒక్కడికే వచ్చింది, అదేంటో తెలీదు, నాకే చిన్నప్పటి నుంచి ఇంతే, నేను చూసినప్పుడే ఇండియా క్రికెట్ మ్యాచ్ ఓడిపోతుంది, నేను చూసినప్పుడే టీవీలో కరెంటు పోతుంది, నేను ఎక్కంగానే బస్సు టైర్ పంచర్ అవుతుంది, నేను ఇలా చూశానో లేదో అలా పక్కింటి అమ్మాయి పెళ్ళైపోతుంది. ఆల్ ఆర్ మిస్. నువ్వు చూసినా చూడకపోయినా ఇండియా క్రికెట్ మ్యాచ్ గెలవచ్చు, ఓడవచ్చు. నువ్వు చూసినా చూడకపోయినా పక్కింటి అమ్మాయి పెళ్ళి అవ్వచ్చు. దీని పెద్ద థీరీస్ అక్కర్లా మనకి. కానీ థీరీస్ ఏంటంటే లాంగ్ అవర్స్ అండ్ హార్డ్ వర్క్ చేస్తుంటే హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ ఎలా చేయొచ్చు, నేను చేస్తున్న పనిని ఎలా డైరెక్షన్ క్రియేట్ చేసుకోవచ్చు. 1 గంట పొద్దున్నే లేస్తే 5 o'clock లేస్తే 1 గంట అడిషనల్ టైం వస్తే వారానికి 6 గంటలు ఎక్స్ట్రా వస్తే నాకు వారంలో 6 రోజులు కాకుండా 7 రోజులు వస్తుంది కదా. ఒకే గంట వారానికి 6 రోజులు కాకుండా 7 రోజులు వస్తుంది. మిగతా వాళ్ళు 6 రోజులు పనిచేస్తుంటే నేను 7 రోజులు పనిచేస్తాను కాబట్టి ఐ విల్ బి అహెడ్ ఆఫ్ మై కాంపిటీషన్. దెన్ లాస్ ఆఫ్ పర్సనల్ లైఫ్. అరే పర్సనల్ లైఫ్ ఉండదు, కష్టము, భార్య దగ్గరికి వెళ్ళలేము, ఇండ్లు ఉండదు, వ్యాపారస్తుడికి ఇది అది. అరే పిచ్చోళ్ళలారా, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనాలి. మన భార్యను తెచ్చి వ్యాపారంలో కూర్చోబెట్టుకోండి, అలాగా 24/7 కలిసే ఉంటాం మేము. వర్క్ లైఫ్ బ్యాలెన్స్. షూటింగ్ పోతే ఇద్దరం కలిసిపోతాం, మీటింగ్ పోతే ఇద్దరం కలిసిపోతాం. ఏదో నిన్న గంపానాగేశ్వరరావు విడదీశాడు, నిన్న ఆవిడని పిలిచి ఇవాళ నన్ను పిలిచి, కానీ లేకపోతే ఇక్కడ కూడా కలిసి వచ్చేవాళ్ళు. అసలు ప్రయారిటైజ్, ఫ్యామిలీని కూడా ప్రయారిటైజ్ చేయాలి. ఫ్యామిలీ లైఫ్ ఉంటుంది. మన షాప్ పిలిపించుకోవచ్చు. నేను షూటింగ్ ఎక్కడ ఉంటే అక్కడ ఫ్యామిలీని పిలుచుకున్నాను. నన్ను ఎవరో విశాఖపట్నంలో లెక్చర్ అంటారు, నేను ఒక్కడే వెళ్ళాను, ఇద్దరం కలిసి వెళ్తాం. మాకు హనీమూన్ అయిపోలే, వాడి ఖర్చుతో జస్ట్
పర్సనల్ లైఫ్ వదులుకోవాల్సిన అవసరం లేదు. వ్యాపారస్తులు ఎవరు పర్సనల్ లైఫ్ని మేనేజ్ చేయొచ్చు. హై లెవెల్ స్ట్రెస్, స్ట్రెస్ ఎక్కువ ఎంప్లాయీస్కి ఉంటుంది. బ్యాంకులో పనిచేసేవాడికి ఉన్నంత స్ట్రెస్ ప్రపంచంలో ఎవరికి ఉండదు. ఎందుకంటే ప్రతి పేపరు ఉణుకుతో పెడతాడు వాడు. మనకేంటి పోతే డబ్బు అంతమించే ఉంది కదా. వ్యాపారం చేస్తే నాకు కొత్తగా ఉడే జుట్టు ఏం లేదు కదా, అంతే. ఓడేది ఉడుతుంది, చేస్తుంది. మా గంపాన వేసినట్టు సో వాట్, అంతే కదా, అంతే, అంతమించేయాలి. సో ఇవన్నీ మిత్స్. వీటన్నిటి నుంచి మీరు బయటికి రావచ్చు. ద జీపీఎస్, మీ జీవితానికి మీరే జీపీఎస్. ప్రపంచంలో ఏ జీపీఎస్ ఎలా అయితే ఫ్యాప్సీ వాళ్ళని పెట్టుకుంటే ఇక్కడికి వచ్చామో, మీరు కావాలనుకున్న డెస్టినేషన్కి వెళ్ళే జీపీఎస్ మీరే, ఎవరం కాదు. ఈ ఆర్గనైజేషన్స్, ఇక్కడ ఉన్న వాళ్ళు మెంటార్స్, డైరెక్షన్ బోర్డ్స్, ఇలా వెళ్ళండి అయ్యా మాలా మీరు అభివృద్ధి చెందుతారు, ఇలా వెళ్ళండి అయ్యా అని చెప్తారు కదా, అదంతా జీపీఎస్ కాదు. నో యువర్ బిజినెస్ ఇన్ డెప్త్, మీ బిజినెస్ గురించి మొత్తం తెలుసుకోండి. డెవలప్ అండ్ ఎగ్జిక్యూట్ ఎఫెక్టివ్ బిజినెస్ ప్లాన్. 30, 60, 90. 30 1 మంత్లో ఏం చేస్తా, 60 2 మంత్స్లో ఏం చేస్తా, 90 3 మంత్స్లో ఏం చేస్తా. 30, 60, 90 అనగానే ఆశగా చూస్తారేంటండి బాబు మీరు? అది కాదు. 30 ml 60 ml 90 ml కాదు, అది వేరు. ఇది ప్లానింగ్. అది రిసోర్స్ మేనేజ్మెంట్. నాకున్న లిమిటెడ్ రిసోర్సెస్, నాకున్న లిమిటెడ్ టైము, నాకున్న లిమిటెడ్ ఎనర్జీ, నాకున్న లిమిటెడ్ మనీలో హౌ విల్ ఐ డ్రైవ్? ప్లానింగ్, రిసోర్స్ మేనేజ్మెంట్. నో యువర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆన్ ఎ డైలీ బేసిస్. బ్యాలెన్స్ షీట్ 31st మార్చ్ డేట్ కాదు, ఈ రోజున ఇక్కడ నా ఆదాయం ఎంత, ఇన్కమ్ ఎంత, అప్పులు ఎంత, రాబడి ఎంత, మొత్తం మన నోటి మీద ఉన్నప్పుడు మన కంట్రోల్, మన పగ్గం మన చేతిలో ఉంటుంది. హైర్ ఎఫిషియెంట్ పీపుల్, యు ఆర్ నాట్ ఏ సూపర్ మ్యాన్. మనకు ఒక సిండ్రోమ్ ఉంటుంది బిజినెస్ వాళ్ళకి, ప్యాంట్ మీద అండర్వేర్ వేసేసి నేను సూపర్ మ్యాన్ అంటారు వాళ్ళు. గమనించారా? అన్నీ నేనే చేస్తా సార్, ప్యూను రాకపోతే రేపు నేనే దుడుచుకుంటా, అరే వాటర్ నేనే ఇస్తా, అకౌంటెంట్ ఎందుకంటే రాత్రి కూర్చొని ఓచర్లు చేస్తా, మార్కెటింగ్ నాకు తెలిసినట్టు వాడికి తెలుసా? అరే పిచ్చోడా, నలుగురిని పెట్టుకుంటే 10 రూపాయల బదులు 40 రూపాయలు అవుతుంది వ్యాపారం. ఇది తెలుసుకోకుండా సూపర్ మ్యాన్ సిండ్రోమ్తో బాధపడతారు. ఎఫిషియెంట్ పీపుల్ పెట్టుకోండి. కీప్ ఫిజికల్లీ ఫిట్ యాజ్ యూ కెనాట్ అప్లై లీవ్ కదా. ఇప్పుడు నాకు కడుపు నొప్పి సార్, నాకు వీపు నొప్పి సార్ అంటే నా యాక్టింగ్ ఇంకోటి చేయగలడా, నా ట్రైనింగ్ ఇంకోటి చేయగలడా? చేయలేడు. కాబట్టి నన్ను నేను ఫిట్ పెట్టుకుంటా. 64.0 వర్షన్ ఇది. ఇప్పటిదాకా వర్షన్ 60.0, ఒక్క ట్యాబ్లెట్ లేదు. నో షుగర్, నో బీపీ, నో కొలెస్ట్రాల్. అసలు మనకి ట్యాబ్లెట్ అనేదే లేదు. మన చేతిలో ఉన్న ట్యాబ్లెటే మన ట్యాబ్లెట్, ఆయుధం, అంతమించి ఇంకేం లేదనమాట. సో కీప్ యువర్ సెల్ఫ్ ఫీ. బెస్ట్ విషెస్ టు యూ. మేక్ యువర్ ఓన్ కింగ్డమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్. నేను 40 నిమిషాలే మాట్లాడా. థ్యాంక్స్ ఎ లాట్. I request all the NGC members and Gampa sir, please come for the felicitation of the small felicitation from us.